20 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరుబావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్ అలానే చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటారుపై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయటంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. అయితే చిన్నారి ఇంకా సజీవంగానే ఉందంటున్నారు అధికారులు. బోరుబావిలో పడిపోయిన 18 నెలల చిన్నారి వీణను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈదురుగాలులతో వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు పాప క్షేమంగా బయటకు రావాలని తల్లిదండ్రులతో పాటు గ్రామం మొత్తం ఎదురు చూస్తోంది. సహాయక చర్యల పనితీరుపై మా ప్రతినిధి దేవి స్పెషల్ రిపోర్ట్. గంటలు గడిచిపోతున్నాయి, ఆశలు ఆవిరైపోతున్నాయి. ఒక్కొక్క క్షణం చాలా భారంగా నడుస్తోంది. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ పక్క హిటాచీలు 4 వైపుల నుంచి 30-40 అడుగుల్లో తవ్వుతున్నాయి. మరోపక్క రోబోటిక్ ఎక్విప్మెంట్ ద్వారా పాపని క్షణక్షణం మానిటర్ చేస్తూ పైకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇక్కడ చూస్తే పాప కోసం 18-19 గంటలుగా నిర్విరామంగా ఏడుస్తూ కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. గిరిజ గారు ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎన్ని గంటలకి పాప పడిపోయినట్టుగా మీరు గుర్తించారమ్మా? 6:30. మామూలుగా అసలు అక్కడ ఒక బోరుబావి ఉంది, దాని మీద ఏమైనా కవర్ ఉంది, లేకపోతే మళ్ళీ పాత బోరుబావిని ఓపెన్ చేశారని అసలు ఏమైనా గమనించగలిగారా మీరు? కప్పి ఉండే దానిపైన కప్పి ఉంటే 2 పాపలు ఆడుకుంటూ పెద్ద పాప చూసి చెప్పేసరికి మాకు తెలియదు. లోడ్ సౌండ్ వస్తుంది చూస్తే చిన్న పాప ఏడుస్తూ ఉంది. వెంటనే మీరు ఎవరికి చెప్పారు? అధికారులు ఎప్పుడు వచ్చారు? వెంబడే వచ్చారు, 1/2 అవర్ లోపే వచ్చారు. అధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం పాప సిచ్యువేషన్ గురించి? ఏమంటలేదు, తీస్తామంటున్నారు అంతే. మీరు రాత్రి పాపని పిలిచారు, చిన్నారి ఏడవకమ్మా పట్టుకోమ్మా అని. అప్పుడు పాప ఎలా రెస్పాండ్ అయింది? ఏడ్చింది, చెయ్యి పైకి ఎత్తింది, తాడు పట్టుకోవడానికి చూసింది అంతే. ఎంతమంది అమ్మా పిల్లలు? 2. పాప ఏమన్నా మాటల్ని 14 నెలల పాప కదా, మీరు మాట్లాడేవన్నీ అర్థం చేసుకోగలదా, లేకపోతే ఏమన్నా అంటే చెయ్యగలదా? చేస్తుందండి, అర్థం చేసుకుంటుంది, చెప్తే రెస్పాన్స్ ఇస్తుంది. యాక్టివే పాప? యాక్టివే. మీరు ఉదయం ఏమైనా పాపతో మాట్లాడారా రాత్రి కాకుండా? రాత్రి మాట్లాడాము, ఉదయం మాట్లాడలేదు. మనం చూస్తున్నాము మొత్తం గ్రామం అంతా కూడా ఒక శోకసంద్రంగా మారిపోయింది. 14 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. దాదాపు గంటలు గడిచిపోతూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో కొంచెం తినింది. ఆ తర్వాత ఆక్సిజన్ పంపిస్తున్నారు నిర్విరామంగా. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా ఎక్కడ పాప జాడ కనిపించడం లేదు. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోయింది, తీయడం చాలా కష్టమైతుంటే మా పాప మాకు కావాలి, లాస్ట్ చూపన్నా చూసుకుంటామంటాను మేడం. సరే మేము ప్రయత్నం చేస్తాం, మా పాప మాకు కావాలి మేడం, చూస్తాం మేడం. కనీసం వాళ్ళు నిన్నటి నుంచి నిర్విరామంగా ఏడుస్తూనే ఉన్నారు. మాట్లాడేందుకు కూడా ఓపిక సరిపోవడలేదు. పసిపాప 40 అడుగుల అంధకారంలో ఉంది, చుట్టూతా చీకటి. ఆ పాపకు పాలు లేవు. ఎలా ఉంది అనేది తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో మనం చెప్పొచ్చు. ఒక 20 అడుగులు 10 అడుగుల గొయ్యి చూస్తేనే మనకి చాలా భయంగా ఉంటుంది, చాలా బేజారుగా ఉంటుంది. అలాంటి పాప 40 అడుగుల అంధకారంలో ఉంది. కన్నీరు మున్నీరవుతున్నారు ఎవరిని కదిపినా కూడా. పాప సురక్షితంగా బయటికి రావాలి, పాప ప్రాణాలతో బయటికి రావాలని. మీరేమవుతారమ్మా? మేనత్తని నాడం మాట్లాడేందుకు కూడా చాలా బాధపడుతున్నారు.
పొట్టకుట్టి కోసం ఇక్కడ ఉన్నటువంటి పాలీ హౌసెస్లో ప్లానిటేషన్ ఉంటుంది, ఫ్లవర్స్ని వాటన్నిటిని కూడా పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఏదో పిల్లల్ని పెంచుకోవాలన్న తాత్రయంతో వాళ్ళు పనిచేసుకుని బ్రతుకుతున్నారు. కానీ బోరుబావి రూపంలో రాకాసి బోరుబావి పసిదాన్ని చిదిమేస్తుంది అని ఎవరు భావించలేదు. అలా రాకాసి నోరు తెరుచుకొని కబళించేస్తుందని ఎవరు అనుకోలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఆఖరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున 3 టీమ్స్ నిర్విరామంగా కష్టపడుతున్నాయి. నిన్న 6:40 ప్రారంభమైనటువంటి ఈ ఏదైతే ఉందో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మంత్రి మహేందర్ రెడ్డి అలాగే సైబరాబాద్ సిపి మనం చూస్తున్నాము. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది, భారీ వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ చినుకులు పడి ఏదన్నా వర్షం పడితే ఆ రెస్క్యూ ఆపరేషన్ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈదురుగాలులు వీస్తున్నాయి, వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. పాప నిర్విరామంగా కొనసాగుతున్నాయి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్. ఏ క్షణంలోనైనా పాపను లిఫ్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాప కొన ప్రాణాలతో ఉంటే పాపను కాపాడేందుకు ఇక్కడ అంబులెన్స్ ఉంది, అలాగే డాక్టర్స్ కొంతమందిని అరేంజ్ చేయడం జరిగింది. 108 వాహనాలు ఉన్నాయి. మొత్తం నిర్విరామంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మనం కోరుకుందాం ఎన్టీవీ తరపున పాప సురక్షితంగా బయటికి రావాలి చిన్నారి అని. 20 గంటలు గడిచాయి, ఇంకా చిన్నారి బోరుబావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటికి తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్ అలానే చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటారుపై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ ను పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యను తవ్వుతున్నారు. చిన్నారి ఇంకా సజీవంగానే ఉందని భావిస్తున్నారు అధికారులు. బోరుబావిలో పడిపోయిన 18 నెలల చిన్నారి వీణను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈదురు గాలులతో వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు పాప క్షేమంగా బయటకు రావాలని తల్లిదండ్రులతో పాటు గ్రామం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న విధానం గురించి అలానే ఎంతవరకు వచ్చాయనే వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? సమాంతరంగా గొయ్యితవుతున్నారు కదా, ఇది ఎంత లోతు వరకు తవ్వారు? కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సహాయక చర్యలు పూర్తిగా నిలిపివేశారు. ఒక్కసారిగా భారీ గాలి దుమారంతో పాటు వర్షం కూడా ప్రారంభం కావడంతో సహాయక చర్యలను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎందుకంటే సమాంతరంగా భారీ గొయ్యలు తవ్వుతున్నారు కాబట్టి ఆ తవ్వుతున్న క్రమంలో ఇబ్బందికరంగా ఆ జేసీబీలు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి, జారుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం వాటిని సహాయక చర్యలను పూర్తిగా నిలిపివేశారు. అంతకు ముందుకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సుమారు 20 గంటల పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత 16 గంటలకు పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం సిబ్బంది పాపను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ లోపల పాప ప్రస్తుతం ఇరుక్కపోయి ఉంది, తీసేందుకు కూడా ఛాన్స్ లేని పరిస్థితి ఉంది. మొత్తం 3 సార్లు పాపను బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. ఒకసారి ఎన్డీఆర్ఎఫ్ టీము రోబో హ్యాండ్స్ సహాయంతో బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత
నాటి పద్ధతిలో ఒక కుక్కాన్ని తీసుకుని దాని ద్వారా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. అది కూడా విఫలం కావడం జరిగింది. చివరిగా మోటార్ బోరుబావిలో ఉన్న మోటార్ ని లాగితే పాప కూడా బయటికి వస్తుందని ప్రయత్నించినప్పటికీ పై వరకు వచ్చిన పాప 35 అడుగుల తర్వాత ఒక్కసారిగా జారిపోవడం జరిగింది. దీంతో ఆ కింద ఉన్న మోటార్ ఒకటి మాత్రమే పైకి రావడం జరిగింది. ప్రస్తుతం 40 అడుగుల లోతులో చిన్నారి ఇరుక్కుపోయింది. దానికి సమాంతరంగా గుంతలు తవ్వుతున్నారు. ఇప్పటికీ 23 ఫీట్ల మేర వరకు భారీ గొయ్యిని తవ్వారు. ఇంకా మరొక 17 ఫీట్లకు తవ్వాల్సి ఉంది. దాని తర్వాత మళ్ళీ అడ్డంగా లోపలికి సుమారు 3 మీటర్ల మీద మరొక డ్రిల్ సహాయంతో లోపలికి తవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాపని బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వర్షం కనుక పడకపోయి ఉంటే ఈ తవ్వకాలు అనేవి కొనసాగుతూ ఉండేవి. ఈ వర్షం కారణంగా ప్రస్తుతం పూర్తిగా సహాయక చర్యలు నిలిపివేసిన పరిస్థితి ఉంది. లోపల పాప పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుండి ఉన్న ఎండ వేడికి ఇప్పుడు ఒక్కసారిగా కురుస్తున్న వర్షానికి లోపల వేడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ ఉన్న అధికారులు మనకు చెప్తున్నారు. కాబట్టి పాప ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం కూడా ఉందనేది అధికారుల వర్షం. రాధాకృష్ణ, అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడడం మొదలైందా? మరి ఒకవేళ వర్షం పడడం మొదలైతే గనక సహాయక చర్యలు పూర్తిగా నిలిపివేస్తే పాప ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వెళుతుంది కదా, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రస్తుతానికైతే వర్షం పడుతూ ఉంది. సుమారు 20 నిమిషాలు దాటింది వర్షం కూడా ప్రారంభం అయి కూడా. అక్కడి నుండి పూర్తిగా సహాయక చర్యలను కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి పాప ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందనేది అధికారుల వర్షం. ఎందుకంటే నిన్న సాయంత్రం 6:45 వెలుగులోకి రావడం జరిగింది. కానీ అంతకు ముందుకే 4 గంటల ప్రాంతంలోనే పాప పడిపోయి ఉంటుంది. ఇప్పటికీ 24 గంటలు దాట వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారికి ఎలాంటి ఆహారం కూడా లేదు. మరొక వైపు ఆ చిన్న గొయ్యిలోనే బోర్ బావిలోనే ఇరుక్కుపోయింది. కాబట్టి అందులోనే 2 చేతులు పైకి మాత్రమే కనబడుతున్నాయి. లోపల ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. మరొక వైపు తల్లిదండ్రులు తమ చిన్నారి సేఫ్ గా బయటికి వస్తుందని ఉదయం నుండి కూడా ఆతృతతో ఎదురు చూసిన పరిస్థితి ఉన్నప్పటికీ కొద్దిసేపటి క్రితం అధికారులు వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. ఎందుకంటే ఆ పాప లోపల ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఆమెను ఏ విధంగా రక్షించగలుగుతాము, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలిగితే ఏ విధంగా ఉంటుందన్నది మొత్తం కూడా వాళ్ళకి వైద్య బృందంతో పాటు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. అలాగే సీసీ కెమెరా ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపించడం కూడా జరిగింది. కేవలం చేతులు మాత్రమే ప్రస్తుతం కనబడుతున్నాయి. మరి తల్లి పిలిచినప్పుడు మాత్రం చిన్న సైగ చేసింది అనేది చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి అధికారులు మాత్రం ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేదు. మరికొద్దిసేపట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నిలిపివేశారు. మరికొద్దిసేపట్లో వర్షం కనుక తగ్గుముఖం పడితే మళ్ళీ సహాయక చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనుక రాధాకృష్ణ, ఈ బోరుబావు మీద వర్షపు నీరు పోకుండా ఏమైనా టెంట్లు లాంటివి ఏర్పాటు చేశారా? అలానే సమాంతరంగా తవ్వుతున్న గొయ్యిలోని కూడా నీళ్లు వెళ్లకుండా ఏమైనా ఏర్పాట్లు చేశారా? బయటి నుండి వచ్చే వాటర్ మాత్రం లోపలికి వెళ్ళకుండా, అంటే వర్షం పడుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతం వైపు ఎక్కువగా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అటువైపు రాకుండా ఉండేందుకు కట్టలు, అంటే మట్టితోటి కట్టలు కూడా కట్టడం జరిగింది. అలాగే బోరు బావి పైన కూడా ఒక చిన్న టెంట్ లాంటిది కూడా వేయడం జరిగింది. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి పాపకు కిందికి నీళ్లు పోయే అవకాశం ఉంది. ఆ నీళ్లు రాకుండా ఉండేందుకు బోరు బావి చుట్టూ కూడా కట్టలాంటిది కట్టడం జరిగింది. అలాగే గాలి వెళ్లేందుకు అవసరమైన ఆక్సిజన్ ని లోపలికి పంపిస్తున్నారు. మరొక వైపు వెలుతురుకి సంబంధించి కూడా ఒక చిన్న లైట్ ని కూడా లోపలికి పంపించడం జరిగింది. అంటే మొత్తం చీకట్లో ఉన్న పాప భయపడుతున్న పరిస్థితి ఉంటుంది. అలాగే మొత్తం కవర్, బోరు బావి మీద కవర్ కట్టడం ఆక్సిజన్ అందకుండా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టెంట్, కొంత హైట్ లో టెంట్ వేశారు. నీళ్లు రాకుండా పూర్తి స్థాయిలో బోరు బావి వద్ద చర్యలు తీసుకున్నారు. అలాగే సమాంతరంగా తవ్వుతున్న బావి వరకు లోపలికి రాకుండా అటువైపు కూడా నీళ్లను ఆపివేశారు. కానీ వర్షం పడుతుంది కాబట్టి ఆ గుంతలోకి కొన్ని నీళ్లు చేరుకుంటాయి. తగ్గుముఖం పట్టిన తర్వాత జేసీబీల సహాయంతో ఆ నీరుని తొలగించి తిరిగి మట్టిని పొందే అవకాశం ఉంది. వరప్రసాద్, రాధాకృష్ణ, ప్రస్తుతానికి అక్కడ అధికారులు ఎవరైనా ఉన్నారా? ఎవరి పర్యవేక్షణలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ప్రస్తుతం మంత్రి మహేందర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు. నిన్నటి నుండి ఆయన ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు కొద్దిసేపటి క్రితమే ఎంపీ వచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న డీసీపీ, శంషాబాద్ డీసీపీతో పాటు హైదరాబాద్ కమిషనర్, అలాగే రంగారెడ్డికి సంబంధించిన జిల్లా కలెక్టర్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం పరిస్థితిని
సమీక్షిస్తున్నారు. నిన్నటి నుండి వీళ్ళంతా ఏ విధంగా పాపను బయటకు తీయాలి అన్న దానిపై వాళ్ళు ఇక్కడే ఉండి సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంత అవగాహన లోపం మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుండి పాప చేతులు కనబడుతున్నాయి, తీసేందుకు అవసరమైన ఛాన్స్ ఉందనేది కొంతమంది ఇక్కడ చెప్తున్న వర్షం. అయితే అధికారుల్లో కొంతమందికి ఏ విధంగా బయటికి తీయాలి అన్న దాంట్లో కొంత అవగాహన లేకపోవడం ఒకవైపు, మరొక వైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వీళ్ళ మధ్యలో కొంత సమన్వయ లోపంతో కొంత జాప్యం కూడా జరిగింది. దీంతో కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఆ తర్వాత వాటిని అధిగమించి పాపను చిన్నారిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇంకా పాప మాత్రం లోపల్లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. లోపలికి మాత్రం ఎక్కడ కూడా వరద నీరు వెళ్లకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పకడ్బందీగా చర్యలు మాత్రం తీసుకున్నారు. రాధాకృష్ణ, బోరుబావిలో ముందు 40 అడుగుల లోతులో పాప ఉండొచ్చు అని భావించారు. తర్వాత మోటార్ పై ఉండే అవకాశం ఉందని చెప్పి ఆ మోటార్ను కూడా తీయటం జరిగింది. దీని ద్వారా అసలు అంటే ఎంత లోతులో పాప ఉన్నట్లుగా భావిస్తున్నారు? నిన్న ఎప్పుడైతే పాప కింద పడిపోయిందో ఆ బోరుబావిలో సుమారు 80 ఫీట్ల వరకు కూడా కేసింగ్ పైప్ అంటాము, ఆ పైప్ అనేది ఉండడం జరిగింది. ఆ లోపల వరకు వెళ్ళింది అనేది గ్రామస్తులు భావించారు. ఆ తర్వాత 450 ఫీట్ల వరకు బోరు బావికి సంబంధించిన పైపుతో సహా మోటార్ ని లోపలికి దించడం జరిగింది కొన్ని రోజుల క్రితమే. వెంటనే వాళ్ళు ఆ పైపుని పైకి లాగే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే సుమారు 40 అడుగుల మేర పైకి రావడం జరిగింది. నిన్న 6:45 ప్రాంతంలోనే సుమారు 40 అడుగుల మేర వరకు కూడా పాప ఉంది అనేది అధికారులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉదయం మోటార్ సహాయంతో బయటికి తీసిన సమయంలో సుమారు 35 అడుగుల మేరకు పాప పైకి రావడం జరిగింది. ఆ తర్వాత చుట్టులో ఒక్కసారిగా రైట్ సైడ్ నుండి అంటే లోపల బోరు బావిలో ఉన్న మోటార్ కి రైట్ సైడ్ నుండి జారి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. సుమారు 5 అడుగుల మేర కిందికి జారినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 40 అడుగుల మేర పాప ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 23 అడుగుల మేర భారీ గొయ్యి తవ్వారు. ఇంకా 17 అడుగుల మేర తవ్వాల్సి ఉంటుంది. అంటే మరొక 4 నుంచి 5 గంటల పాటు సమయం పడుతుంది ఓన్లీ భారీ గొయ్యి తవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ అడ్డంగా మరొక 3 మీటర్ల మేర తవ్వాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఈ పూర్తి సహాయక చర్యలు అంటే ఓన్లీ గొయ్యితో పాటు సమాంతరంగా అడ్డంగా మరొక రంధ్రం చేయడానికి మరొక 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సార్ రాధాకృష్ణ, ఈ జేసీబీలతో సమాంతరంగా తవ్వుతున్న గొయ్యి ఇది ఎన్ని ఫీట్ల వరకు తవ్వారు ప్రస్తుతం? ప్రస్తుతానికి 23 అడుగుల మేరకు మాత్రమే ఇప్పటి వరకు జేసీబీల సహాయంతో తవ్వకాలు జరిపారు. ఎందుకంటే నిన్న రాత్రి కొంత సుమారు 15 అడుగుల మేర వరకు తవ్వడం జరిగింది. ఆ తర్వాత పాప ఎప్పుడైతే 40 ఫీట్ల వరకు ఉంది అని అధికారులు నిర్ణయించుకున్నారో ఆ సమయంలో పూర్తిగా ఇక్కడ ఈ తవ్వకాలను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఆ భారీ ఒక పెద్ద రాయి ఒకటి అడ్డు రావడం, ఆ రాయిని పలగొట్టే సమయంలో ఒకవేళ పాప కిందికి జారిపోయే అవకాశం ఉంది. అంటే వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి తవ్వకాలు జరుపుతున్న సమయంలో, కాబట్టి కిందికి జారిపోయే అవకాశం ఉంది అనేది పూర్తిగా తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ తవ్వకాలను పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాపను బయటికి తీసుకురావడం అంటే నేరుగా బోరు బావిలోంచి తీసుకొని రావాలంటే మాత్రం ఇబ్బందికరమే అంటూ తేల్చి చెప్పారో అప్పుడు సమాంతరంగా భారీ గొయ్యిని తవ్వే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 23 అడుగులు తవ్వారు. ఇంకొక 4 గంటలు సమయం పడితే కనుక మాత్రం మిగిలిన 17 అడుగుల మేర గొయ్యి తవ్వే అవకాశం ఉంది. సార్ రాధాకృష్ణ, ప్రస్తుతం రైట్ పొజిషన్ ఏంటి? అంటే వాతావరణ కండిషన్ ఎలా ఉంది? వర్షం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి మాత్రం వర్షం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి సుమారు 25 నిమిషాలు దాటి ఇంకా వర్షం మాత్రం అలాగే పడుతున్న సందర్భం. అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మరొక 10 నిమిషాల్లో పూర్తిగా తగ్గుముఖం పడితే కనుక మళ్ళీ సహాయక చర్యలు ప్రారంభం అవుతాయి. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. పాపని పూర్తిగా క్షేమంగా తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వర్షం కనుక పడకపోయి ఉంటే మాత్రం సగం వరకు తవ్వకాలు జరిపి ఉండేవారు. ఆ తర్వాత సహాయక చర్యలు కొంత తొందరగా జరుగుతున్నాయి. వర్షం రావడం వల్ల ఇప్పుడు మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అధికారులు కూడా తవ్వకాలు జరపాలని ప్రెషర్ పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జేసీబీలు తీయాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షం తగ్గుముఖం పడితేనే సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. పాప క్షేమంగా బయటకు రావాలని ఎన్టీవీ కూడా కోరుకుంటోంది.